ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. టమాటా కొత్తిమీర పచ్చడికి కొన్ని పచ్చిమిర్చిని శుభ్రం చేసుకుని ఇలా కట్ చేసుకోండి. పచ్చిమిర్చికి సరిపడగా నూనె వేసుకుని ఇలా వేయించుకుందాము. పచ్చిమిర్చి వేస్తున్నప్పుడు కొంచెం జీలకర్రను కూడా వేసుకుందాము. 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాము. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వేసుకుంటున్నాను. అల్లం మగ్గిన తర్వాత చూస్తున్నారా, కొంచెం నువ్వుల్ని వేసుకుంటున్నాను. నువ్వులు లైట్గా వేగితే సరిపోతుందన్నమాట. కాస్త నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సరిపడగా ఉప్పు వేసుకొని మిక్సీలోకి తీసేసుకుందాము. ఒక వెల్లుల్లిపాయను కూడా వేసుకుందాము. ఒక 1/2 డజన్ వరకు టమాటాలను తీసుకుంటున్నాను. పచ్చిమిర్చిని వేయించుకున్న గిన్నెలోనే టమాటాలు కూడా వేసేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుని మగ్గే వరకు మగ్గబెట్టుకుందాము. టమాటా ముక్కల్లోకి నూనె ఏమి వేయకపోయినా పర్వాలేదన్నమాట, బాగానే మగ్గిపోతాయి. 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. రెండు నిమిషాలు అయిన తర్వాత శుభ్రంగా 2 నిమిషాలు అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఎక్కువసేపు మగ్గనవసరం లేదనమాట. 1 నిమిషం పాటు ఇలా మగ్గితే చాలు. ఇదొక టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర బాగా వేయించుకోకుండా ఇలా మగ్గించుకొని చేసుకుంటే ఇదొక రుచి అనమాట ఈ పచ్చడి. ఎప్పుడు ఇలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. బాగా వేయించుకుంటే విటమిన్స్ అన్నీ పోతాయి కదా, అందుకని నేను కొంచెం ఎక్కువ వేయించకుండా ఇలా మగ్గబెట్టేస్తూ ఉంటానన్నమాట ఏదైనా. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. వేయించుకున్న పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టిన చింతపండును కూడా ఇందులో వేసి మగ్గబెట్టుకోండి. ఆ వేడికి అది మెత్తగా అయిపోతుందన్నమాట. మిక్సీలోకి చల్లారిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూస్తున్నారా, మిక్సీ అయిపోయింది. ఇలా బరకగా ఉండాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. రోట్లో నూరుకున్నట్టు ఉంటుందన్నమాట. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నేనైతే పోపు పెట్టట్లేదన్నమాట. ఇలానే బాగుంటుందన్నమాట. టేస్టీగా ఉంటుంది, కారంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ టమాటా కొత్తిమీర పచ్చడి. చాలా తేలికగా చేసుకొని టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.